హలో పీపుల్ ఈ రోజు జాబ్ అప్డేట్ వచ్చేసి గ్రామీణ స్త్రీ నిధి సంస్థలో ఉద్యోగాలు వాళ్ళ ఒఫీషియల్ సైట్లో ఈ జాబ్ నోటిఫికేషన్ అది రిలీజ్ చేశారు. దీనికి శాలరీ వచ్చేసి 34,000 వరకు అయితే ఉంటుంది. సో ఈ జాబ్కి అయితే మనకి తెలుగు చదవడం రాయడం అనేది రావాలి. లాస్ట్ డేట్ వచ్చేసి అప్లై చేయడానికి అయితే 29 మే అనమాట. సో మీ సొంత మండలంలో అయితే జాబ్ అయితే ఉంటుంది. సో వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. సో వీడియో అనేది ఇంకొకరికి ఉపయోగపడచ్చు. అండ్ వీడియో కూడా ఎండ్ వరకైతే స్కిప్ చేయకుండా చూడండి. నేను వీడియో ఎలా అప్లై చేయాలనేది కూడా ఇన్ డీటెయిల్గా అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. హలో గాయ్స్, శ్రీనిధి కోఆపరేటివ్ ఫెడరేషన్ నుంచి ఒక ఒఫీషియల్ జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో ఇది ఓన్లీ తెలంగాణ పీపుల్ వాళ్ళకి ఎలిజిబుల్ అన్నమాట. సో ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు తెలంగాణ అని. సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ పేమెంట్ ఆఫ్ ఫీజ్ వచ్చేసి స్టార్టింగ్ డేట్ 9th May 2026. సో లాస్ట్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్ పేమెంట్ ఆఫ్ ఫీజ్ వచ్చేసి 29 May 2026. సో ఇది ఓన్లీ ఆన్లైన్ లో అయితే మనం అప్లై చేయాల్సి ఉంటుంది. ఫీ పేమెంట్ కూడా ఆన్లైన్ లోనే పే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ వాళ్ళ ఒఫీషియల్ సైట్ లో జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో దీనికైతే మనకి క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఏదైనా యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఇంకా మనకి వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిగ్రీ సర్టిఫికేట్ అనేది కూడా ఉండాలి. ఇంకా మనకి ఎంఎస్ ఆఫీస్లో మనకు ఒక నాలెడ్జ్ అనేది కంపల్సరీ మ్యాండేటరీగా ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఏజ్ లిమిట్ వచ్చేసి 25 to 30 years అనేది ఉండాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పటికీ 25 to 30 years ఏజ్ లోపు 25 to 30 years ఏజ్ ఇన్ బిట్వీన్ ఉన్న వాళ్ళైతే ఈ జాబ్ అనేది అప్లై చేయొచ్చు. అప్పర్ ఏజ్ లిమిట్ రిలాక్సేషన్ 3 years ఇన్ కేస్ ఆఫ్ బీసీస్, 5 years ఇన్ కేస్ ఆఫ్ ఎస్సీ ఎస్టీస్, పీడబ్ల్యూడిఎస్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ తెలుగు అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది మాట్లాడడం, చదవటం, రాయటం అనేది కూడా వచ్చి ఉండాలి. సో ఇక్కడ మనకి క్యాండిడేట్ వచ్చేసి అప్లై చేసిన వాళ్ళైతే క్యాండిడేట్ తెలంగాణ స్టేట్ వాళ్ళైతే ఈ జాబ్కి అనేది అప్లై చేయొచ్చు. ఏపీ స్టేట్ వాళ్ళు ఇంకా అదర్ స్టేట్ వాళ్ళైతే అప్లై చేయడానికి ఇక్కడ లేదు. ఓన్లీ తెలంగాణ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఈ జాబ్కి అనేది హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్లో కూడా వాళ్ళు డిక్లరేషన్ అనేది ఇవ్వాలి, నేను తెలంగాణ స్టేట్ అనేది, మీ నేటివ్ మండల్ అలా. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మినిమం ఆఫ్ 20 days, మంత్లో 20 days అనేది కూడా ఏరియా, మీకు జాబ్ వచ్చిన ఏరియాలో మినిమం 20 days అనేది కూడా ఉండాల్సి ఉంటుంది. అండ్ మీకు కంపల్సరీ 2-wheeler ఉండాలి. ఇంకా చూసుకోండి ఒకసారి పీడిఎఫ్ అయితే క్లియర్గా డీటెయిల్గా చదివేసి జాబ్ అనేది అప్లై అయితే చేయండి. ఏమేమి సర్టిఫికెట్స్ ఇంకా స్కిల్స్ క్వాలిఫికేషన్ అన్ని ఎలిజిబుల్ అయితే ఈ జాబ్ అనేది హ్యాపీగా అప్లై చేసేసుకోవచ్చు. ఇంకా స్కిల్స్ వచ్చేసి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ ఉండాలి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. అండ్ ఇక్కడ పోస్టింగ్ వచ్చేసి, సో ఇక్కడ ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి పోస్టింగ్ అనేది కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి జాబ్, ఇది గవర్నమెంట్ జాబ్, పర్మనెంట్ జాబ్ కాదు. సో ఇది కాంట్రాక్ట్ బేసిస్ అయితే ఉంటుంది. 5 years కాంట్రాక్ట్ బేసిస్లో మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు డిపాజిట్ అనేది మన కాషన్ డిపాజిట్ అనేది 35,000 అనేది శ్రీనిధి 2 years అనేది జాయినింగ్ టైంలో 2 years అనేది మనం కాషన్ డిపాజిట్ 35,000 అనేది కూడా ఇక్కడ వాళ్ళకి చేయాల్సి ఉంటుంది. సో కాషన్ డిపాజిట్ అనేది కూడా మెన్షన్ చేశారు. సో ఇది కూడా ఒకసారి డీటెయిల్గా చూసుకొని జాబ్కి అనేది అప్లై చేయండి. అండ్ శాలరీ వచ్చేసి మనకి ఇక్కడ అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ అనమాట. శాలరీ వచ్చేసి మనకి 21,600 అయితే ఉంటుంది. ఇంకా ట్రావెల్ అలవెన్సెస్, అడిషనల్ అలవెన్సెస్, వేరియబుల్ వెహికల్ మెయింటెనెన్స్, డైలీ అలవెన్సెస్ మొత్తం వచ్చేసి మనకి 3,500 అప్రాక్సిమేట్లీ ఉంటుంది. మన గ్రాస్ శాలరీ అయితే మ్యాక్సిమం అయితే 21,600. సో టోటల్ వచ్చేసి మనకి 33,960 పర్ మంత్ అయితే శాలరీ అయితే ఉంటుంది యాజ్ అసిస్టెంట్ మేనేజర్గా పోస్ట్ మీకు. ఇంకా మీకు చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఫీ కూడా ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి అయితే 770 రూపీస్ అనేది ఆన్లైన్ ఫీ పేమెంట్ అయితే ఉంటుంది. ఇంకా అదర్ కేటగిరీస్కి అయితే 80-85 రూపీస్ అనేది కూడా ఆన్లైన్ అప్లికేషన్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇది ఓన్లీ ఆన్లైన్లోనే మనం పే చేయాల్సి ఉంటుంది. సో త్రూ అదర్ మోడ్స్
ఇది ఇది అప్లికేషన్ ఫీజ్ అనేది ఓన్లీ ఆన్లైన్లో అయితే పే చేయాల్సి ఉంటుంది. మనకి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ అండ్ ఎండింగ్ డేట్ అనేది ఇచ్చారు కదా, సో ఆ డేట్స్ లోపు అయితే మీరు అప్లికేషన్ ఫీ అనేది పే చేసి మీరు ఫామ్ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి సెలెక్షన్ ప్రొసీజర్ వచ్చేసి ఆన్లైన్ ఎగ్జామినేషన్ టెస్ట్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ మనకి యాప్టిట్యూడ్ టెస్ట్ వచ్చేసి క్వశ్చన్స్ 25 మార్క్స్ ఇస్తారు. నెక్స్ట్ రీజనింగ్కి 25 క్వశ్చన్స్కి 25 మార్క్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్కి 25 క్వశ్చన్స్కి 25. సో ఇలా మనకి టోటల్ వచ్చేసి క్వశ్చన్స్ 100 ఉంటాయి, మార్క్స్ వచ్చేసి 100 మార్క్స్, టైం వచ్చేసి 90 మినిట్స్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఇది ఎవరైతే మ్యాథ్స్, సో ఈ విధంగా అయితే మనకి ఆన్లైన్ టెస్ట్ అనేది, ఇక్కడ ఆన్లైన్ రిటర్న్ ఎగ్జామినేషన్ టెస్ట్ అనేది ఉంటుంది. సో దీంట్లో క్వాలిఫై అయితే మీకు కంపల్సరీ జాబ్ అనేది వస్తుంది. అండ్ ఏ ఇంటర్వ్యూ కానీ మెడికల్ ఎగ్జామినేషన్ కానీ ఏది ఉండదు. మీకు డైరెక్ట్ జాబ్ అనేది కూడా అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ అనేది ఇస్తారు. సో యాజ్ ఎ కాంట్రాక్ట్ బేసిస్ అన్నమాట, 5 years ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఒకసారి అయితే పీడిఎఫ్ అయితే క్లియర్గా డీటెయిల్గా చదివేసేయండి. చదివేసి మీరు జాబ్ అనేది అప్లై అయితే చేయండి. ఏమన్నా చూసుకోండి ఒకసారి ప్రాసెస్ ఎలా ఉంటుందో నెక్స్ట్ వచ్చేసి మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి ఆన్లైన్ ఎగ్జామినేషన్ సెంటర్స్ మన తెలంగాణలో ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్. సో ఇలా మనకి 10 ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉన్నాయి. సో మీ స్టేట్ ఏదైతే మీకు దగ్గరలో ఉన్న ఎగ్జామ్ సెంటర్కి అయితే మీరు వెళ్ళి ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది కంప్లీట్ చేసేయండి. సో ఇక్కడ చూస్తే ఎలా అప్లై చేయాలి అని అంటే వాళ్ళు ఇచ్చిన ఇక్కడ కింద మెన్షన్ చేశారు. ఆన్లైన్ అప్లికేషన్ అనేది అప్లై చేశాక మనం ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇచ్చారు. ఫోటోగ్రఫీ, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్. సో ఎలా అప్లై చేయాలనేది కూడా ఇన్ డీటెయిల్గా ఇచ్చారు. ఒకసారి అయితే పీడిఎఫ్ అయితే చదివేసేయండి. ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వాల్సి ఉంటుంది, మొబైల్ నెంబర్, మీరు ప్రజెంట్ యూజ్ చేసే మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు రిక్రూట్ అవుతే, మీరు సెలెక్ట్ అవుతే మీకు దానికైతే మీకు మెయిల్ ఆర్ వస్తుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే మనకి ఇక్కడ వాళ్ళ ఒఫీషియల్ సైట్ అనేది లింక్ కూడా ప్రొవైడ్ చేశారు. సో దాని ద్వారా కూడా మీరు అప్లై అనేది చేయొచ్చు. సో www.srinidhi.telangana.gov.in. సో దానిపైన కెరియర్స్ దానిపైన క్లిక్ చేస్తే అప్లై హియర్ అని ఉంటుంది. సో దానిపైన అయితే క్లిక్ చేసి మనం హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్ లో బేసిక్ డీటెయిల్స్ అనేది ఇవ్వాలి. సో మొత్తం క్లియర్ గా అయితే గైడ్ లైన్స్, ఫోటోగ్రాఫ్, ఇమేజ్, సో అన్ని క్లియర్ గా అయితే ఎలా క్యాప్చర్ చేయాలి, ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ అన్ని కూడా, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, సో బేసిక్ డీటెయిల్స్ అనేవి కూడా ఇన్ డీటెయిల్ గా అయితే ఒకసారి పీడిఎఫ్ అనేది చదివి మీరు అప్లికేషన్ అనేది అప్లై అయితే చేయండి ఆన్లైన్ లో యాజ్ అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్. సో తెలంగాణ పీపుల్ హరీ అప్ గైస్, ఎవరైతే జాబ్ అనేది అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే అప్లై చేయండి. సో ఇక్కడ వాళ్ళు కూడా ఇలా మనకి ఇచ్చారు. అండ్ డిస్ట్రిక్ట్ వైజ్ ఎన్ని పోస్ట్ ఉన్నాయో కూడా యాజ్ అసిస్టెంట్ మేనేజర్ గా కూడా ఇచ్చారు. ఒకసారి అయితే చూసేయండి. సో మనకి జాబ్ రోల్, ప్రొఫైల్, జాబ్ గురించి, అసిస్టెంట్ మేనేజర్ గా ఏమేమి జాబ్ చేయాలి అనేది కూడా ఇన్ డీటెయిల్ గా అయితే మెన్షన్ చేశారు. ఒకసారి అయితే పీడిఎఫ్ చదివేసేయండి అండ్ వాళ్ళు ఇచ్చిన లింక్ ద్వారా మీరు అప్లై అయితే చేసేయండి.